22 సంవత్సరాలుగా విజయవంతంగా కామర్స్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు చేపల మార్కెట్లో ఉన్నాం. ఆకివీడు చేపల మార్కెట్ అంటే ఎంత ప్రాముఖ్యతో మీకు తెలుసు. అనేక రకాల చేపలండి. మనం పట్టుకున్నది ఇది పంగస్ చేప, అనేక రకాలు వాలిగులు, అలాగే కొరమేన్లు, ఇంకా చాలా రకాలు వస్తాయి ఇక్కడికి. కొల్లేరు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతానికి చేపలు రావడమే కాదు, ఇక్కడి నుంచి ఎగుమతులు కూడా చాలా అనేక ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఈ మార్కెట్ గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. మనం ఆకివీడు చేపల మార్కెట్లో ఉన్నామన్న సంగతి మీకు ఇందాక మనం చెప్పుకున్నాం. అయితే ఆకివీడు చేపల మార్కెట్కి ఇంచుమించు 6 దశాబ్దాల చరిత్ర ఉన్న మార్కెట్ ఇది. ఎక్కడెక్కడి నుంచో చేపలు ఇక్కడికి వస్తాయి. అలాగే ఇక్కడి నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఎంతో చరిత్ర గల ఈ మార్కెట్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇక్కడే మార్కెట్ యొక్క ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా సుబానీ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సుబానీ గారు. ఏంటి సార్ ఈ చేపల మార్కెట్ ఎన్ని సంవత్సరాలు అయింది? 60 సంవత్సరాలు పైబడి ఉంటుంది. 60 సంవత్సరాల బట్టి ఇదే పరిస్థితి అండి. అప్పుడంటే మొదట్లో లాంచ్లు కొన్నిట్లో సరుకులు వచ్చేయండి, లాంచ్ల ద్వారా వచ్చి ఇప్పుడు లోకల్ చెరువులు అయిపోతాం వల్ల లోకల్ సరుకే ఎక్కువ అవుతుంది. కొన్నిట్లో కూడా మామూలు రోడ్డు ద్వారాగానే వచ్చేస్తుంది. కొన్నిట్లోంచి రాట్ల నామల ద్వారా లాంచ్ల ద్వారా ఇలా వచ్చేయండి. ఇప్పుడు ఆ దోవలన్నీ మూసిపోయినాయి, రోడ్లు పడిపోయినాయి కాబట్టి రోడ్ల ద్వారా మామూలుగా. కొల్లేరు నుంచి కూడా చాలా అంటే సహజ సిద్ధంగా లభించే చేపలు ఇది వరకు వచ్చి ఇప్పుడు వస్తున్నాయంటారు. అవి కొన్నిట్లో కూడా వస్తాయండి. ఏ రకాలు వస్తాయండి? గడ్డి చేప, చీలావతి, కట్ల, మోసు, వాలుగా, కొరమేను, కొరక, ఎంగిలాయి, మామూలు కొన్నిట్లో ఉన్న రకాలన్నీ కూడా వస్తాయండి. ఉదయం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుందండి మార్కెట్? పొద్దున్న 9 స్టార్ట్ అవుతుంది అండి, సాయంత్రం 6-6:30 దాకా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి రవాణా అవుతుంటాయి? కలకత్తా వెళ్తుందండి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కేరళ, ఇంకా తెలంగాణ కూడా వెళ్తుందండి. ఇంకెక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉంటాయండి. కొనుక్కులు కూడా వస్తారు, పట్టుకెళ్ళి కొనుక్కుని తీసుకుని వెళ్తారు. మార్కెట్ అప్పటికి ఇప్పటికి మార్పు ఏముందంటారు? అభివృద్ధిలో కానీ లేకపోతే మీకు ఏమైనా ఇప్పుడు మీకు దీని నుంచి కూడా సెస్ కూడా చాలా కడతా ఉంటారు కదా పన్ను రూపంగా, అభివృద్ధి ఏమైనా ఉందా? ఏదైనా సౌకర్యాలు రూపంగా అయితే ఇక్కడ పంచాయతీ అయితే మాత్రం చాలా దారుణంగా మాత్రం పన్ను రూపంలో మాత్రం వదిలేస్తుంది. ఏమీ అభివృద్ధి లేదండి, ఏమి డెవలప్మెంట్ లేదండి. తాగు మంచినీళ్ళు కూడా లేవండి. మా ఎవరైనా లేడీస్ ఎవరైనా ప్యాస్కి వెళ్తే బాత్రూమ్ కూడా లేదండి. చాలా మార్కెట్లు చూసాం ఈ మధ్యకాలంలో, చేపల మార్కెట్లు కావచ్చు, ఇతరత్ర మార్కెట్లు కావచ్చు, కాంప్లెక్స్ల కింద పెట్టి షాపింగ్ కాంప్లెక్స్ల కింద కూడా ఏర్పాట్లు చేశారు. మీరు చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి పన్ను కడుతున్నారు, అయినప్పటికీ ఇంకా షెడ్యూల్లోనే ఉన్నారు. సరైన రోడ్లు కూడా లేవు, అసలు ఏమీ డెవలప్మెంట్ లేదండి. దీనికి మాత్రం 73 లక్షల రూపాయలు ఇప్పుడు పాట వెళ్ళిందండి ఈ సంవత్సరం. నగర పంచాయతీ 73 లక్షలకు వెళ్ళిందండి పాట. కానీ బాత్రూమ్ లేదు, కనీసం ఒక లేడీస్ వచ్చిందంటే బయటికి వెళ్తా విధానం లేదు, ఓ పార్కింగ్ లేదండి. ఇక్కడ మార్కెట్ పెట్టుకుంటే ప్లేస్ కూడా లేదు. అలాగే ఆ ఇరుగులోనే పీడబ్ల్యూలో అలాగే జీవనోపాసకరం చేస్తున్నాం. 100 మంది దాకా ఇక్కడ ఉంటాం మేము. అందరం కూడా ఇలాగే తెచ్చి రైతులు చెప్తుంటారు, మేము అమ్ముతూ ఉంటాం. ఏదో కమిషన్ తీసుకొని వాళ్ళ డబ్బాలకు సక్రంగా సరిపెడుతుంటాం. ఈ లోపల ఎవరైనా సరుకులు కొనుక్కునే వాళ్ళు కూడా ఇప్పుడుగా ఇబ్బందులు పెట్టేస్తున్నారు మమ్మల్ని. పెట్టేస్తున్నటువంటి సరుకులు తీసుకెళ్ళిపోయి డబ్బులు ఇస్తలేదు, పారిపోతున్నారు రాత్రులు వచ్చేసి. దాని మీద ఏంటంటే అన్ని ఇబ్బందులు కూడా మార్కెట్లో జరుగుతుంది. కానీ డెవలప్మెంట్ విధానం చూడండి, మాకు పక్కా నిర్మాణం కావాలండి. మాకు మార్కెట్ సపరేట్ మార్కెట్ మాకు ఎక్కడైనా చూపిస్తే మేము వెళ్ళిపోదానికి సిద్ధంగా ఉన్నామండి. ఇక్కడైతే చూడండి, ఇదిగో ఇదంతా ఇరుకు. అసలు రోడ్డు మీద ఆటో వచ్చిందంటే ఇంకో ఆటోకి వెళ్తే కావలేదండి. ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడి ఎవరైనా డెవలప్మెంట్, మామూలు నగరపాలిక వాళ్ళు కూడా ఏమి డెవలప్మెంట్ లేదండి.
మీరు చెప్పండి గురుగారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ గారు అయితే చెప్పారు, చాలా సమస్యలు చెప్పారు. ఇక్కడ నుంచి అయితే చాలా ఎప్పటి నుంచో ఉన్న ఒక 60 ఏళ్ళుగా ఉన్న మార్కెట్ ఇది. ఈ చుట్టుపక్కల నాన్ వెజ్ ప్రియులకి ఏదైనా మంచి చేప కొనుక్కోవాలంటే ఆకివీడు మార్కెట్కి వెళ్దామనే ఒక ఇది కూడా ఉంది, పేరుంది. కానీ ఇలాగా దుస్థితిలో ఉంది చూస్తే మరి ఎట్లాగా మీరేమి ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ అడగటాలేదా? నగర పంచాయతీ మాకు చాలా సౌకర్యాలు కల్పించవలసి ఉందండి. కొద్దిగా గొప్ప కల్పించినా కూడా కృష్ణ గారు చెప్పినట్టు బాత్రూమ్లు కానీ లేకపోతే మంచినీటి సౌకర్యం కానీ అవి కొంచెం తక్కువగా ఉంది. ఇవన్నీ కూడా నగర పంచాయతీలు కల్పించుకుని చేయాలండి. 60 సంవత్సరాలు దాటిపోయిన మార్కెట్ అంటే ఇప్పటికి మీరు అన్నట్టు పెద్ద పెద్ద కాంప్లెక్స్లో ఇది కట్టి ఇవ్వాలి మాకండి. ఇదంతా కూడా మార్కెట్ యార్డు పరిధిలో ఉంటుందండి. ఇదంతా కూడా వాళ్ళు కూడా చూడాల్సిన బాధ్యత ఉందండి. ప్రభుత్వం కూడా ఈ ఫిష్ ఆక్వా అని, ఫిష్ ఆంధ్ర అని రకరకాలుగా పెట్టి డెవలప్ చేస్తున్నది. ఉన్న మార్కెట్ మాత్రం డెవలప్ చేయడానికి ముందుకు రావటం లేదు. ఇక్కడ పన్ను రూపంగా లక్షలాది రూపాయలు కడుతున్నారు. ఇప్పుడే చెప్పారు ఇంచుమించు 80 లక్షలు ఎంతగా వెళ్ళిందని. మరి ఇంత డబ్బు కట్టించుకున్నప్పుడు అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. ఉందండి, అవన్నీ ప్రభుత్వ అధికారులు చూసుకోవాలండి. ఇవన్నీ వాళ్ళు చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందండి. మనం ఎన్నోసార్లు వెళ్ళాం నగర పంచాయతీలో, మనం అప్లికేషన్లు ఇచ్చాం, ఎంఆర్ఓ వారికి ఇచ్చాం, అప్లికేషన్లో అభివృద్ధి చేయమని చెప్పాం. అలాగే మార్కెట్ యార్డు చైర్మన్ గారిని కూడా కలిసామండి. దాన్ని వాళ్ళే చేయాలి. కొల్లేటి తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ మార్కెట్కి చాలా ప్రాధాన్యత. అవునండి. ఇప్పుడు వాతావరణం సరిగ్గా లేకపోయినా ఒకవేళ ఏదైనా చేపలు ఇదవుతే అవి కూడా ఈ మార్కెట్కి వస్తాయి. అప్పటికప్పుడు మార్కెట్ చేసుకోవాలి కాబట్టి అందుబాటులో ఉండే మార్కెట్. అటువంటి అప్పుడు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ నిల్వ ఉంచుకోవడానికి ఒక రోజు సరిగ్గా వెళ్ళలేదు అనుకోండి, కోల్డ్ స్టోరేజ్ అటువంటివి కూడా ఏమి లేవా? కోల్డ్ స్టోరేజ్ అసలు ఏమి లేవండి. కోల్డ్ స్టోరేజ్ లేదు, సరుకు ఎక్కువ మార్కెట్ లో పార్కింగ్ లేదు, ఏ సౌకర్యాలు కూడా లేవండి. ప్రభుత్వ పరంగా ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏ రకాల చేపలు వస్తాయండి? ముఖ్యంగా అన్ని రకాలు వస్తాయండి. శీలావతి, కట్ల, మోసు, గడిజాప, ఇవన్నీ అన్ని రకాలు వస్తాయండి. కానీ గతానికి ఇప్పటికీ కూడా కొన్ని రకాల నల్ల రకం చేపలు, అంటే మనం ఎంతో ఇష్టపడి తినే సహజసిద్ధమైన కొల్లేరు చేపలు అవి దొరుకుతున్నాయి. ఇప్పుడు కొన్ని రకాలు అంతరించిపోతున్నాయి, తగ్గినాయి. ఇంతకుముందు మట్టగిడుసులు అవి వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. అంతరించిపోయినాయి, అంతరించిపోతున్నాయి. అంతరించిపోవడానికి కారణం ఏంటంటారు? పొల్యూషన్ ఎక్కువైపోయింది కదండి. పొల్యూషన్ మెయిన్. పొల్యూషన్ వల్ల చాలా దెబ్బతింటుంది. సహజసిద్ధమైన చేపలు అయితే పొల్యూషన్ వల్ల చాలా దెబ్బతింటున్నాయి, బాగా తగ్గినాయి. కానీ ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కువగా మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, రైలు సౌకర్యం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? రైలు ఉందండి. రైలుకి వెళ్తారు, బాక్సులు వెళ్తారు రైలుకి. ఒరిస్సా వాళ్ళు వస్తారు, వాళ్ళు బళ్ళు వేసుకుని వస్తారు, ఆ బళ్ళలోనే తీసుకెళ్తారు. అదే అది మొత్తానికి ఆకివీడు మార్కెట్ యొక్క తాజా పరిస్థితి. ఇదైతే సమస్యల వలయంలో చిక్కుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏటా 80 లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఈ మార్కెట్ ఒక రోడ్డు సౌకర్యం లేదు, ఒక మంచినీటి సౌకర్యం లేదు, ఒక షాపింగ్ మాల్ సౌకర్యం లేదు. ఎన్నో ఇబ్బందులతో ఇక్కడికి వచ్చే వ్యాపారస్తులు కావచ్చు, అలాగే వినియోగదారులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే సబ్ వ్యాపారస్తులు కావచ్చు, వీరంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఈ మార్కెట్పై ప్రభుత్వం దృష్టి సారించి రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ని డెవలప్ చేయాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.